కదా, అదేవిధంగా కరెంట్ కూడా రీఛార్జ్ చేయించుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మనం చేసేది పోస్ట్ పెయిడ్ చేస్తున్నాం, ఇది ప్రీపెయిడ్. మనం ముందుగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తే మనం పే చేసిన అమౌంట్కి వాళ్ళు ఒక పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ని ఇందులో ఎంటర్ చేస్తాం. ఆ పాస్వర్డ్ ఇందులో ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మేము 143 అనే పాస్వర్డ్ తీసుకున్నాం. దీన్ని ఎంటర్ చేస్తే 2 minutes వ్యాలిడ్. అప్పటి వరకు మన ఇంట్లో కరెంట్ లేదు. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మన ఇంటికి కరెంట్ పాస్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన టైం అయిపోగానే మన ఇంట్లో పాస్ అయ్యే కరెంటు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. దీనివల్ల యూజ్ ఏంటంటే కరెంట్ వేస్టేజ్ ఎక్కువగా జరగదు. గవర్నమెంట్కి కూడా ఎక్కువ కరెంటుని సేవ్ చేయొచ్చు. ప్లస్ స్ట్రీట్ లైట్స్ ఎప్పుడు ఆఫ్ చేస్తున్నారో ఒకసారి ఆఫ్ చేయడం కూడా మర్చిపోతూ ఉంటారు. ఇది ఇలా ఫిక్స్ చేసుకుంటే ఆ టైంకి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. దానికి ఎలా తెలుస్తుంది 2 minutes అయిందా లేదా? పవర్ సప్లై అయిపోతుంది సార్, 2 minutes అవ్వలేదు. అక్కడ వాచ్ లేదు కదా. సాఫ్ట్వేర్ ద్వారా ఫిక్స్ చేస్తాం సార్. చెప్పారా? ఆ సాఫ్ట్వేర్ చూసావా?